దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి పాఠ్య భాగము ఆదికాండము 5వ అధ్యాయము 22 నుంచి 24వ వచనము దాకా చదువుకుందాం. హానోకు మెతూషెలహును కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నిటియు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాను. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పాఠ్య భాగంలో మనము గ్రహించుకోవలసినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, హానోకు దేవునితో నడచుచు కుమారులను కుమార్తెలను కనెను. దేవుడు ఏం చేశాడు? అతనిని తీసుకొని పోయెను. కాబట్టి అతడు లేకపోయేను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనము కూడా కుమారులు కుమార్తెలను కనుచు ఉన్నాము. అయితే మన మనస్సు మన హృదయము రెండు కూడా దేవుని వైపు ఉన్నవా? దేవునితో నడవాలి అంటే ఫస్ట్ దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క హృదయము ఎదిగినటువంటి వాళ్ళముగా ఉండాలి. ఒకరు ఇంకొకరితో కలిసి నడవాలి అంటే ఆ వ్యక్తి యొక్క స్వభావం ఏమిటి, ఆయన హృదయం ఏమిటి, ఆయన మనస్సు ఏమిటి, ఆయన ఎలాంటి వాడు అనేటువంటి విషయాలు తెలియకుండా ఎవరు కూడా నడిచే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక్కడ హానోకు దేవునితో నడుస్తూ ఉన్నాడు. అదే సమయంలో కుమారులు కుమార్తెలను కూడా కంటున్నట్టుగా ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తున్నాము. మరి లోకములో కుమారులు కుమార్తెలను కంటున్నటువంటి వ్యక్తులు మరి హానోకులాగా దేవునితో నడిచే అనుభవము కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. ఏలైనగా మనమందరం కూడా ఆశించేది ఏంటి అంటే ఆయన రాకడను మనం ఆశిస్తున్నాం. ఆయన మనలను తీసుకొని పోతాడు అనేటువంటి ఒక నిరీక్షణతో మనము ఈ లోకములో జీవిస్తూ ఉన్నాము. హానోకును దేవుడు తీసుకొని పోయాడు. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి మనలను తీసుకొని పోతాడు అనేటువంటి ఒక విశ్వాసము కలిగినటువంటి వాళ్ళంగా, నిరీక్షణతో ఎదురు చూచుచున్నటువంటి వాళ్ళంగా మనం ఉన్నాం. కాబట్టి ఇక్కడ హానోకు దేవునితో నడిచుచు కుమారులు కుమార్తెలను కంటున్నాడు అన్నప్పుడు వాని యొక్క మనస్సు గాని వాని యొక్క హృదయము గాని కంప్లీట్ గా దేవునితో కలిసి ఉన్నది, దేవుని మీదనే ఉన్నది. కాబట్టి దేవునితో నడుస్తూ ఉన్నాడు అనేటువంటి విషయం ఇక్కడ రాయబడింది. మనము కూడా హానోకులాగానే ఎత్తబడాలి అనేటువంటి ఆసక్తితో ముందు కొనసాగుతున్నటువంటి మనము కూడా ఈ లోకంలో ఉన్న బిడ్డల వైపు మన దృష్టి పెట్టి వాళ్ళ వైపే నడుస్తూ వాళ్ళు చెప్పింది చేస్తూ ఆ విధంగా జీవించేటువంటి స్థితి నుండి బయటకు వచ్చి కేవలము ఆయనను అనుసరించేటువంటి వాళ్ళంగా, ఆయన అనుసరించి నడిచేటువంటి వారముగా మనం ఉండాలి అని ఈ లేఖనము ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క హృదయము ఎలాగున్నది అని మొట్టమొదట మనం తెలుసుకున్న తర్వాత దానిని అనుసరించి నడిచినట్టయితే నీవు ఆయనను అనుసరించి నడిచేటువంటి వానిగా ఉంటావు. ఆయనకు 6వ అధ్యాయములో, ఆదికాండం 6వ అధ్యాయములో
5, 6 వచనాలు చదివితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను సృష్టించినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయములో నొచ్చుకొనెను. తన హృదయములో నొచ్చుకొనెను. ఆయన హృదయములో నొచ్చుకున్నాడు. ఎందుకు నొచ్చుకున్నాడు? నరులను చేసినందుకు. నరుల్ని ఎందుకు చేశాను నేను అనవసరంగా అనేటువంటి ఆలోచన ఆయన కలిగింది. ఎందుకంటే నరుని హృదయము యొక్క తలంపులు, ఊహలు ఇవన్నీ కూడా కేవలం బాల్యము నుంచి కూడా చెడ్డయ్యే. కాబట్టి మానవుని యొక్క తలంపులు గాని, ఊహలు గాని అన్ని చెడు తలము కలిగినటువంటివిగా ఉన్నాయి. దానిని అనుసరించి నడిచేటువంటి వారు ఆయనతో కలిసి నడువజాలరు. కాబట్టి చెడుతనము హృదయము ఎలాగుందట? నరుని హృదయము చెడుతనము కలిగినటువంటి. అందుకనే ఆ హృదయము అనేటువంటి ఆ పదాన్ని ఆయన మార్కు సువార్తలో చెప్పాడు కదా, హృదయములో నుండి వచ్చినది మనుషుని యొక్క హృదయములో నుండి బయటకు వచ్చినటువంటివి మనుషుని అపవిత్ర పరుస్తున్నాయి అని చెప్పాడు. కాబట్టి ఏమేమి లక్షణాలు? ఇవన్నీ కూడా కలిగినటువంటి వారు ఎవరు కూడా ఆయనతో నడిచేటువంటి అనుభవము కలిగినటువంటి వాళ్ళుగా ఉండరు. వారు రాకడలో ఆయన వచ్చినప్పుడు వీరు కొనిపోబడరు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. 7వ అధ్యాయం మార్కు సువార్త 21వ వచనం చూస్తే, లోపట నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, ఒకటి దురాలోచనలు, జారత్వములను, చారత్వములు, దొంగతనములను, దొంగతనములను, నరహత్యలను, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ ఈ చెడ్డవన్నీ కూడా లోపట నుండియే బయలు వెళ్ళి మనుషుని లోపట నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుస్తున్నాయి. ఈడ గమనించాలి. ఇవన్నీ కూడా మనుషుని హృదయంలో నుంచి బయటకు వచ్చి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి అంటే, ఇవి హృదయంలో ఉన్నటువంటి వాని యొక్క ఈ వాక్యం తర్వాత ఇప్పుడు ఇందాక చదువుకున్న వాక్యాన్ని మీరు గనక జత చేసి మీరు చూస్తే మీకు ఏమర్థమవుతుంది అంటే, ఇవన్నీ కూడా హృదయంలో ఉన్నాయి అన్నాడు. ఈ హృదయంలో ఉన్నటువంటి వాని యొక్క 5వ వచనములు 6వ అధ్యాయం ఆదికాండములో ఏమంటున్నాడంటే, వారి హృదయము యొక్క తలంపులు, ఊహలు. అంటే ఈ హృదయము లోపల ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడు వాని యొక్క ఊహలు గాని, వాళ్ళ తలంపులు గాని ఇవన్నీ కూడా కేవలము చెడ్డవిగానే ఉంటున్నాయి అని చెప్తున్నారు. ఇవి క్రియ చెయ్యటము అనేటువంటిది ఒక విధానం. క్రియ అనేటువంటిది ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు క్రియారూపకంగా మనకి కనబడతాయి. దొంగతనం ఉంది, వాడు పోయి దొంగతనం చేసిన తర్వాత వీడు దొంగతనం చేశాడని అర్థమవుతుంది. కానీ ఇక్కడ అవన్నీ హృదయములో ఉండి దానిని అనుసరించిన ఊహలు గాని లేకపోతే తలంపులు గాని కలిగినటువంటి వాడుగా మానవుడు ఉంటున్నాడు. కాబట్టి వీని యొక్క ఆలోచన విధానము కంప్లీట్ గా ఈ హృదయములో ఉన్నటువంటి వాటి గురించి మాత్రమే కలిగి ఉన్నందున నరుని హృదయము బాల్యము నుంచి కేవలము చెడ్డది అని ఆయన చూస్తూ ఉన్నాడు. తన హృదయములో ఆయన నొచ్చుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనతో కలిసి నడవాలి అని అంటే ఆయన హృదయము మనకి తెలిసి ఉండాలి. ఇప్పుడు ఆయన హృదయం ఎలా ఉంది అనేది మీరందరూ కూడా గ్రహించారు. ఒక్క పాయింట్ లో చూస్తేనే మనకి కేవలము నరుని హృదయములో కలిగేటువంటి
ఆ ఊహలు గాని, ఆ తలంపులు గాని, ఆ ఆలోచన విధానము, వాటిని అనుసరించినటువంటి ఆలోచన విధానము ఆయన దృష్టికి అది చెడ్డదిగా కనబడుతూ ఉంది. అలాంటి ఆలోచనలు కలిగినటువంటి వారు ఆయనతో నడవజాలరు. కాబట్టి వాటన్నిటినీ కూడా ఏం చేయాలి? పశ్చాత్తాపడి వాటన్నిటినీ విడిచిపెట్టాలి. అవి నీ హృదయములో లేకుండా నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచి ఆయన పరిశుద్ధమైన రక్తముతో నీవు కడుగబడాలి. నీ హృదయములోనికి దేవుని యొక్క వాక్యము రెండంచుల వాడి అయిన ఖడ్గముగా బయలుదేరాలి. అవి నీ ప్రాణము, ఆత్మ, కీళ్లు, మూలుగులను విభజిస్తూ హృదయములోనికి అది ప్రవేశిస్తూ ఉంది. ఆ హృదయం యొక్క తలంపులు, ఊహలు ఏవైతే పుడుతున్నాయో వాటిని పరిశోధిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని వాక్యము రెండంచుల వాడి అయిన ఖడ్గముగా మీలోనికి ప్రవేశించాలి. మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచాలి. ఆయన పరిశుద్ధ రక్తమునందు విశ్వాసం ఉంచాలి. ఆయన పరిశుద్ధ రక్తముతో మనము కడుగబడినటువంటి వాళ్ళముగా ఉండాలి. ఎక్కడ కడుగుతున్నాడు? నీ హృదయమును, మనస్సును ఆయన కడుగుచున్నాడు. కాబట్టి ఆ లోపల నీకు ఈ లక్షణాలు ఉన్నంత వరకు, ఈ ఊహలు, తలంపులు ఉంటేనే చాలు, నీవు ఆయనతో నడిచేటువంటి వాడవు కావు. కాబట్టి దేవునితో నీవు నడవాలి. నీ కుమారులు, కుమార్తెలు అంటున్నారు. చాలా మంది ఈ సంసారము, గొడవలు ఇవన్నీ ఉంటే ఎక్కడండి ప్రార్థన చేసుకోవడానికి కూడా సమయం కుదరటం లేదండి. సమయం కుదరటం లేదంట ప్రార్థన చేసుకోవడానికి. గ్రూపులోకి రావడానికి కూడా కుదరటం లేదట. దేవునికి సంబంధించిన ఏ కార్యము కూడా చేయటానికి వారికి కుదరడం లేదట. నీవు జీవించటానికి నీకు జాబు అనేటువంటిది, జీవనోపాధి దేవుడు నీకు కలుగజేసిన ఆ దేవుని స్తుతించుకోవడానికి నీకు సమయము లేదట. ఆయనతో కలిసి నడవటానికి నీకు సమయము లేదట. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, హానోకును దేవుడు కొనిపోయినట్లు నిన్నును కొనిపోవడానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని పంపిస్తూ ఉన్నాడు. ఆయన రాకడలో నీవు లేపబడాలి అంటే ఆయనకు కలిగిన మనస్సు నీవు కలిగి ఉండాలి. ఆయన కలిగిన హృదయము నీవు కలిగినటువంటి వాడు ఉండాలి. ఆయన హృదయము పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, నిందారహితమైనటువంటిది. నీవును అట్టి హృదయమును కలిగినటువంటి వానిగా ఉండాలి. నీవును నిర్మలమైన మనస్సాక్షి కలిగినటువంటి వానిగా నీవు ఉండాలి. ఆయన మనస్సు దీనమైనటువంటి మనస్సు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మనస్సు దీన మనస్సు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. నీ మనస్సును మార్పు చెంది దీనమైనటువంటి స్థితికి రావాలి. ప్రగల్భాలు మానివేయాలి. గొప్పలు మానేయాలి. అతిశయము మానివేయాలి. దీనుడుగా కనిపించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనస్సు దీన మనస్సు గనక నీవును అట్టి మనస్సును ఆయుధముగా కలిగినటువంటి వానిగా ఉండాలి. ఆయన హృదయము చెడును అసహ్యించుకునేటువంటిదిగా ఉంది గనుక చెడు నీవు విడిచిపెట్టినటువంటి వానిగా నీవు ఉండాలి. అప్పుడు నీవు లేపబడుతున్నావు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మనస్సుని, ఆయన హృదయమును నీవు ఎరిగి ఉండాలి. నీవు ఒకరితో నడిచేటప్పుడు స్త్రీలైనటువంటి వారు తమ భర్తలతో కలిసి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు తమ యొక్క వారి భర్తల యొక్క మనస్సుని, వారి హృదయమును ఎరిగినటువంటి వాళ్ళుగా ఉంటేనే వారు వారితో కలిసి నడవగలుగుతూ ఉన్నారు. లేకపోతే ఒకరు ఒక విధంగా, ఇంకొకరు ఇంకొక విధముగా గనక ఉండినట్టయితే వారిరువురు కలిసి నడిచే అవకాశమే లేదు.
అలాగుననే మన ప్రియుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనల్ని తీసుకుపోవటానికి భార్యగా మనల్ని తీసుకుపోతున్నాడు, వధువుగా. మనము ఆయన మనసు ఎరిగినటువంటి వాళ్ళుగా, ఆయన హృదయం ఎరిగినటువంటి వాళ్ళుగా, మనము ఆయన చిత్తము ఎరిగినటువంటి వాళ్ళుగా, మనము కొనసాగవలసినటువంటి వాళ్ళుగా, ఆయనతో నడిచేటువంటి వానిగా మనం ఉండాలి. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుని యొక్క హృదయము చెడుతనమును అసహించుకుంటుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మనస్సు దీనత్వాన్ని కోరుకుంటుంది. ఎవడైనా తన్ను తాను హెచ్చించుకునేటువంటి వాడుంటే వాడు తను తాను తగ్గించుకోవలసినటువంటి పరిస్థితి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ దీన మనస్సు మనము కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. మన హృదయము పరిశుద్ధమైనటువంటిదిగా, నిందారహితమైనటువంటిదిగా ఉండాలి. మన మనసు నిర్మలమైనటువంటి మనసాక్షి కలిగినటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. మనం అప్పుడే ఆయనతో కలిసి నడిచేటువంటి వాళ్ళుగా ఉన్నాం. పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి వాళ్ళందరూ దేవునితో నడిచెను అని హానుకు గురించి గాని, నోవాహు గురించి కూడా చెప్పబడింది. నోవాహు దేవునితో కూడా నడచిన వాడు అని ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనములో చెప్పబడింది. కాబట్టి ఆయన మనస్సుని ఎరిగిన వారు, ఆయన హృదయమును ఎరిగిన వారు కనుక ఆయనతో నడుస్తూ ఉన్నారు. నేటి దినాన నూతన నిబంధనలో ఉన్న నీవు ఆయన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క మనస్సుని, ఆయన హృదయాన్ని, ఆయన చిత్తాన్ని ఎరిగినటువంటి వానిగా ఉండి ఆయనతో కలిసి నడిచినట్టయితే ఆయన వచ్చి నిన్ను కొనిపోతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు నీవు ఆయన రాకడలో లేపబడతావు. అంతేగానే నాకు సంసారం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళతోటే సరిపోతుంది, నేను వాళ్ళతోటే జీవితాన్ని కొనసాగిస్తున్నాను, నా మనసు అంతా వాళ్ళ మీద ఉంది, నా హృదయం అంతా వాళ్ళ మీద ఉంది అని నీవు చెప్పినప్పుడు నీవు దేవునితో ఎప్పుడు నడుస్తున్నావు? పరిశీలన చేసుకో. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మార్పు చెందండి. మీ హృదయము, మీ మనసు ఆయన మీద నిలపండి. ఫస్ట్ ఆయన మనసు ఎరగండి, ఆయన హృదయం ఎరగండి, ఆయనతో కలిసి నడవండి. ఆయన మీరు నడవలేకపోతున్నారనే కదా తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఆత్మను అనుగ్రహించిన ఆయన మిమ్మల్ని ఇదిగో అటు ఇటు తిరుగుతుంటే వెనక నుంచి ఒక శబ్దము వినపడుతుంది, ఇదే త్రోవ, దీనిలో చక్కగా నడవండి, ఇది చక్కనైన మార్గం అని మీకు తెలియజేయబడుతుంది. పరిశుద్ధాత్ముడు మీకు నిరంతరము నడిపిస్తున్నాడు మిమ్మల్ని. అందుకని ఆత్మానుసారముగా నడుచుడి అంటే ఆత్మైన వారు మిమ్మల్ని నడిపిస్తున్నారు. మిమ్మల్ని చేయబట్టుకొని నడిపిస్తున్నట్టుగా నడిపిస్తున్నారు. కాబట్టి ఆత్మానుసారముగా నడవటానికి తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు ఆత్మను అనుగ్రహించారు. ఆత్మైన వారు ఇప్పుడు మనల్ని నడిపిస్తున్నారు. ఆత్మను అనుసరించి నడిచితివా, ఆయన రాకడలో ఆయన నిన్ను ఎత్తుకొని పోవును. ఆత్మకు విరోధముగా లేకపోతే ఆత్మను అంగీకరించకుండా నీవు జీవించితివా, రాకడలో నీవు ఎత్తబడవు. కాబట్టి దేవుని చిత్తమంతా కూడా ఆత్మైన వారు మీకు తెలియచేస్తూ ఉన్నారు. జారత్వానికి దూరంగా పారిపోండి, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి, గొంతు బిసికి చంపిన దాన్ని తినకండి, పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించండి. ఆయన పరిశుద్ధుడైనటువంటి వాడు. ఆయనను అనుసరించి నడిచేటువంటి నీవు కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలి. అప్పుడు ఆయనతో కలిసి నువ్వు నడవగలవు. నీ మనసేమో ఆస్తుల మీద, నీ మనసేమో నీ పిల్లల మీద, నీ మనవాళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కూతుర్లు, దీని మీద నీ మనస్సు. నీ మనసేమో లోకము మీద. లోకమును అనుసరించేటువంటి వాళ్ళు దేవునితో వైరము కలిగినటువంటి వాళ్ళని మీరు ఎరుగరా అంటున్నాడు. కాబట్టి వీటన్నిటినీ
మీద నుంచి నీ దృష్టి మరల్చుకొని ఆయన వైపుకు తిరుగు. ఆయన వైపు నీవు దృష్టి పెట్టు. ఆయన మనస్సును నీవు ఎరుగు, ఆయన హృదయాన్ని ఎరుగు, ఆయనతో కలిసి నడువు. అనుకున్న దేవుడు ఎత్తుకొని పోయాడు, తీసుకొని పోయాడు. నిన్నును తీసుకొని పోవటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడి వాక్యమును మీ హృదయంలో ముద్రింప చేయును గాక. Amen. Hallelujah. చెట్ల పల